హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. చికెన్ అంటే చాలామందికి చాలా ఇష్టం కదండి. సండే అంటే మనం ఎక్కువగా చికెన్నే ఇష్టపడుతూ ఉంటాం. చికెన్లో రకరకాలైన డిషెస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా చికెన్నే ఇష్టపడి తింటారు కదా. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. ఈసారి నా స్టైల్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆయిల్, మిరియాల పొడి, ఒక ఎగ్, గుడ్డు కూడా తీసుకోవాలండి. ఇలా పుదీనా ఆకులు, కొత్తిమీర కడిగి కట్ చేసుకుని పెట్టుకోవాలి. చికెన్ ఇది 3/4 కేజీ చికెన్ అండి. నేను 3/4 కేజీలు చూపిస్తున్నాను. చక్కగా కడుక్కొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్తో కడుక్కుంటే ఇంకా మంచిదండి. దానిలో ఉన్న వేస్ట్ అంతా పోతుంది, ఫ్రెష్గా అవుతుంది చికెన్. ఇలా 3/4 కేజీ చికెన్ తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే. 2.5 స్పూన్లు కారం, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు ఇలా వేసుకొని కొన్ని కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు మనం కడుక్కొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఆ చికెన్లోనే వేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు మ్యారినేట్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం వండక ముందే ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకుని ఉంచుకున్నట్లయితే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. ఇలా చికెన్ మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నట్లయితే మనకి కర్రీ కుకింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. అలాగే కర్రీకి టేస్ట్ కూడా వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్ చెప్తానండి కర్రీకి టేస్ట్ కోసం. వాటిని మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు కూడా వీడియోని చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మీరు చికెన్ ప్రిఫర్ చేసినప్పుడు ఇలాగే ట్రై చేయాలని ఖచ్చితంగా అనుకుంటారు. ఉప్పు కారం మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుని బీట్ చేసి ఆ సొన కూడా, కోడిగుడ్డు సొన కూడా చికెన్లో వేసుకుని మొత్తాన్ని ఇలా కలిపి ఉంచుకోవాలి. ఉప్పు, కారం, పెరుగు, కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి, ఎగ్ మొత్తాన్ని ఇలా కలుపుకుంటే చికెన్కి బాగా పట్టి మనం వండుకునే ముందే ఇలా చేసుకుని ఉంచుకున్నట్లయితే చికెన్ చక్కగా సాఫ్ట్గాను వస్తుంది. అలాగే మసాలా మొత్తం కూడా దీనికి బాగా పట్టి టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. ఒక గంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆనియన్స్ అండి, చిన్నగా ఉన్నవైతే ఒక 5 తీసుకోండి. గరం మసాలా దినుసులు అండి, ధనియాలు, గసగసాలు, అనాస పువ్వు, యాలుకలు 2, ఒక 10 లవంగాలండి. ఒక 10 తీసుకున్నాను నేను. 3/4 కేజీ చికెన్ కదా, 10 తీసుకున్నాను. దాల్చిన చెక్క ముక్కలండి ఒక 3, చిన్న సైజు 3 తీసుకున్నాను. బిర్యానీ ఆకు, షాజీరా ఇంత చూపిస్తుంటే ఇంత వేసుకోకూడదండి, కొంచెమే తీసుకోవాలి, నేను చెప్తాను తర్వాత. కసూరి మేతి అండి, ఇది కసూరి మేతి కూడా కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. కొన్ని జీడిపప్పులు. వీటినన్నింటినీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు మొత్తం చికెన్ కర్రీ ఎలా చేయాలో అర్థమవుతుంది, టేస్ట్గా ఎలా చేయాలో అర్థమవుతుంది. ఆనియన్స్ అండి, ఇలా బారుగా కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలుగా చేయకూడదు. ఇలా బారుగా చేసుకున్నట్లయితే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని హోల్ గరం మసాలా దినుసులు చూపించాను కదా, వాటిని 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు, ఒక 1/4 టీ స్పూన్ షాజీరా, 3 చిన్న ముక్కలు, 3 దాల్చిన చెక్క ముక్కలండి, 2 యాలకులు, 2 అనాస పువ్వులు, ఒక 10 లవంగాలు, 2-3 బిర్యానీ ఆకులు ఇలా వేసుకున్నాం కదా. వీటిని ఆయిల్ ఏమీ లేకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ చక్కగా సిమ్లో పెట్టుకొని వీటిని చక్కగా స్లోగా
ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కడ మాడనివ్వకూడదు. అలా తిప్పుకుంటూనే కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటినన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక జారులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని జీడిపప్పులు చూపించాను కదా, వాటిని కూడా ఒక 10-12 జీడిపప్పులని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుని ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జీడిపప్పు కూడా ఫ్రై అయింది కదా, దానిని కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని పక్కన పెట్టుకుందాం. చికెన్ కర్రీ వండేటప్పుడు ఇలా డ్రై రోస్ట్ వేసుకున్న దినుసులు అయితే చాలా టేస్ట్ ఇస్తుందండి కర్రీకి. 3 గరిటెల ఆయిల్ పోసుకొని బాగా కాగిన తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుని 1 టీ స్పూన్ గల్లు ఉప్పు వేసుకుని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు చక్కగా దోరగా ఫ్రై చేసుకుందాం. ఎక్కువగా సాల్ట్ కన్నా గల్లు ఉప్పే ఎక్కువ మంచిది కదండి, హెల్త్కి మంచిది, అలాగే కర్రీకి టేస్ట్ కూడా వస్తుంది. సాల్ట్ కన్నా గల్లు ఉప్పు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కూరకి. నేను ఎక్కువ అదే యూజ్ చేస్తూ ఉంటానండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, 1 గంట సేపు నానిన తర్వాత ఇలా తెచ్చుకుని ఆనియన్స్లో వేసుకుని ఉడికించుకోవాలి. కొంచెం సేపు వాటర్ మనం ఏం పోయకుండానే అలా వస్తున్నాయి కదా చికెన్లోంచి, కొంచెం సేపు మూత పెట్టుకుని ఉంచుకుందాం. చూడండి ఇలా ఉడికింది కదా. మనం గ్రేవీగా కావాలనుకుంటే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే మనం కొంచెం ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం వాటర్ అండి, 1 పావు లీటర్ చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుంటే సరిపోతాయండి. కొంచెం ఆ మసాలా అంతా మొత్తం చికెన్కి పట్టేలా కొంచెం సేపు అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కూడా టైం తీసుకోదండి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మనం డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా, దానిని 3 టీ స్పూన్స్ వేస్తుందండి. నేను ప్రిపేర్ చేసిన దినుసులు మొత్తం కూడా 3 టీ స్పూన్స్ అయ్యింది. నాకు కరెక్ట్గా సరిపోతుంది. 3/4 కేజీ చికెన్కి 3 టీ స్పూన్లు గరం మసాలా. మనం ప్యాకెట్ మసాలా వాడేదానికన్నా ఇలా మనం సొంతగా ప్రిపేర్ చేసుకుని హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయితే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ మసాలా పౌడర్ని కర్రీకి మొత్తం పట్టేలా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకుని ఉంచుకుందాం. సిమ్లో పెట్టుకోండి స్టవ్ మాత్రం. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ కావాలంటే వేసుకోండి. నాకు కరెక్ట్గా సరిపోయినాయి అండి. నేను వాడినవన్నీ మాత్రం కరెక్ట్గా కొలతలతో సరిపోయినాయి. నాకు మాత్రం చాలా చాలా నచ్చిందండి, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలా చేసే కన్నా ఇలా చేసుకొని తినండి. మనం ఆల్రెడీ కొత్తిమీర, పుదీనా చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడే వేసుకున్నాం కదా, అందుకని మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, చూస్తుంటేనే చాలా బాగుంది కదా. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకుని గార్నిష్ చేసుకుని కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఎప్పుడు ఒకేలా చేసుకునే కన్నా ఇలా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ రాణి.